గైనకోమాస్టియా సర్జరీ చేయించుకున్న తర్వాత మీ ప్లాస్టిక్ సర్జన్ మీకు చెస్ట్ మసాజెస్ చేసుకోమని చెప్తారు. అసలు ఈ చెస్ట్ మసాజెస్ ఎందుకు చేసుకోవాలి, వాటి వల్ల ఉపయోగం ఏంటి, ఏ టైమ్స్లో ఎలా చేసుకోవాలి, ఎంత కాలం చేసుకోవాలి, వీటి గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. హాయ్ అండి, నేను డాక్టర్ జగదీష్ కిరణ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, స్కల్ప్ట్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్. గైనకోమాస్టియా సర్జరీ మీకు అందరికీ తెలుసు. గైనకోమాస్టియా సర్జరీ అంటే మనకి అబ్బాయిల్లో ఏదైతే రొమ్ములు పెద్దగా ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తాం. అది కూడా కీ హోల్ సర్జరీ లాగా, స్కార్స్ అవి కనిపించకుండా పెయిన్లెస్గా చిన్న హోల్, మన నిప్పుల దగ్గర చిన్న హోల్ రిమూవ్ చేసి అక్కడి నుంచి గ్లాండ్, ఇక్కడ హోల్ నుంచి లైపోసక్షన్ చేసి రిమూవ్ చేసి వాళ్ళకి ఫ్లాట్ అండ్ మేల్ చెస్ట్ కాంటూరింగ్ లాగా వచ్చేటట్టు చేస్తాం. అయితే ఈ సర్జరీ అయిన తర్వాత మసాజెస్ చెప్తారు. ఆ మసాజెస్ అసలు ఎందుకు చేసుకోవాలి అంటే, మనకి ప్రతి పార్ట్కి బ్లడ్ ఫ్లో అవుతుంది, అలాగే వీనస్ బ్లడ్ అంటే చెడు రక్తం మళ్ళీ హార్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఒక సిస్టమ్. అయితే మనం ఎక్కడ సర్జరీ చేసినా, పర్టికులర్లీ చెస్ట్లో, ఇదంతా గైనకోమాస్టియా సర్జరీలో మొత్తం అంతా చెస్ట్లో లైపోసక్షన్, గ్లాండ్ ఎక్సిషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఛానల్స్ డిస్టర్బ్ అవుతాయి. ఇలా డిస్టర్బ్ అయినప్పుడు వచ్చిన వాటర్ అక్కడే కలెక్ట్ అయ్యి, ఇన్ఫ్లమేషన్ వీటి వల్ల ఏమవుతుందంటే జనరల్గా వాటర్ అక్కడ కలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ ఏరియాలో. అది కలెక్ట్ అయిన వాటర్ ఫ్లూయిడ్ బయటకు వెళ్ళే ఛానల్స్ ఉండవు కాబట్టి మనం మాన్యువల్గా ఫస్ట్ మసాజ్ చేయమంటాం. ఎప్పుడైతే ఈ వాటర్ కానీ ఈ ఫ్లూయిడ్ ఏదైతే అక్కడికి వస్తుందో అది బయటకు వెళ్ళదో అక్కడ స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. స్వెల్లింగ్ వస్తే పెయిన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే హీలింగ్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటిని ప్రివెంట్ చేయడం కోసం ఏంటి అంటే మసాజెస్ చేసుకోవాలి. అంటే మాన్యువల్గా బాడీ చేయాల్సిన పని కొంతకాలం ఆ ఛానల్స్ ఫామ్ అయ్యే వరకు మాన్యువల్గా మనమే చేయాలి. కానీ ఇది ఇనీషియల్ స్టేజెస్లో ఫస్ట్ ఫ్యూ డేస్లో ఏంటి అంటే మనం చేస్తే పెయిన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సర్జరీ అయిన ఇమీడియట్గా పెయిన్ ఉంటుంది కదా. సో పెయిన్ ఫ్రీ పీరియడ్ అంటే ఒక 7 to 10 days కొద్దిగా ఇదంతా సెటిల్ అయిన తర్వాత, అప్పటి వరకు మనం ఎలాగో గార్మెంట్ ఇస్తాం. సర్జరీ అయిన వెంటనే గార్మెంట్ వేస్తాం కాబట్టి కొంతవరకు గార్మెంటు ఈ మాన్యువల్ మసాజ్ లాగా అది హెల్ప్ అయ్యి కొంతవరకు ప్రివెంట్ చేస్తుంది. 7 days తర్వాత నుంచి, 7 to 10 days తర్వాత నుంచి మీకు చెస్ట్ మసాజెస్ ఎలా చేసుకోవాలి అని చెప్తాం. ఇది డైలీ ట్వైస్, మార్నింగ్, ఈవినింగ్, అంటే 12 hours వ్యవధిలో ఒకసారి చేస్తే మంచిది. ఇంకా ఎక్కువసార్లు చేసుకోగలిగితే మంచిది, కానీ 12 hours వ్యవధిలో అట్లీస్ట్ 2 times అంటే 24 hours అట్లీస్ట్ 2 times అంటే 12 hours వ్యవధిలో ఒకసారి చేసుకుంటే తొందరగా స్వెల్లింగ్ తగ్గి రిజల్ట్స్ తొందరగా తెలుస్తాయి. మంచి పెయిన్ అది తగ్గి తొందరగా పెయిన్ కూడా తగ్గుతుంది, అలాగే స్వెల్లింగ్ తగ్గడం, రిజల్ట్ మంచిగా కనిపిస్తుంది. సో ఇది ఎలాగంటే మార్నింగ్ షవర్కి ముందల, అలాగే ఈవినింగ్ కూడా షవర్కి ముందల చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ రాసుకొని చేస్తాం కదా, అది ఆయిల్ తర్వాత షవర్ అప్పుడు క్లీన్ అయిపోతుంది. చెస్ట్ మసాజ్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే చేసుకోవాలి, వేరే వాళ్ళతో చేయించుకున్నాం కదా. మిర్రర్ ముందల నుంచుని కోకోనట్ ఆయిల్ ఈజ్ ఎనఫ్. మీరు ఎఫర్ట్ చేయగలను అంటే మీకు అమెజాన్లో ఇలాగ ఫ్లిప్కార్ట్లో వీటిలో మీకు మసాజ్ ఆయిల్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ తీసుకుని మొత్తం ఫస్ట్ చెస్ట్ అంతా అప్లై చేసుకోవాలి. తర్వాత రైట్ హ్యాండ్తో లెఫ్ట్ చెస్ట్ మసాజ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ చెస్ట్ మసాజ్ చేయాలి. మొత్తం అంతా ఇలా మొత్తం ఒకటే హ్యాండ్తో చేయకూడదు. సో ఎలా చేయాలి అంటే ఇది సెంటర్ ఆఫ్ ది చెస్ట్. సెంటర్ నుంచి మనం లేటరల్ అంటే బయటికి పుష్ చేయాలి. ఓకే, ఈ చెస్ట్ అంతా కవర్ అవ్వడానికి 3 steps. ఫస్ట్ స్టెప్ పైన అప్పర్ చెస్ట్ అంతా ఇలాగా, ఎక్కడైతే మనం చెస్ట్ నార్మల్ ఏరియా ఉందో అక్కడ వరకు పుష్ చేయాలి. సో దట్ ఈ ఫ్లూయిడ్ అంతా కూడా వెళ్ళి అక్కడి నుంచి అబ్జర్వ్ అయిపోతుంది. సెకండ్ నిప్పుల మీద నుంచి. ఓకే, థర్డ్ కింద నుంచి పైకి. జనరల్గా ఏంటంటే లైపోసక్షన్ చేయడం వల్ల ఈ లోవర్ పార్ట్ అండ్ లేటరల్ పార్ట్ కొద్దిగా హార్డ్గా లంప్స్ లాగా అనిపిస్తాయి. ఈ మసాజ్ ఎప్పుడైతే చేస్తామో అది తగ్గిపోతుంది. ఈ మసాజ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సెంటర్ నుంచి బయటకు వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి రాకూడదు. ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ ఫ్రమ్ హియర్ అండ్ గో అవుట్, సెంటర్ టు అవుట్, సెంటర్ టు అవుట్, సెంటర్ నుంచి అవుట్, అలాగే వెళ్ళాలి. సో ఇలాగ ఇటు 10 minutes చేసుకున్న తర్వాత ఇటు 10 minutes చేసుకోవాలి. తర్వాత షవర్ చేస్తే ఆయిల్ అంతా పోతుంది. నెక్స్ట్ ఆయింట్మెంట్ అప్లై చేసుకుని గార్మెంట్ వేసేసుకోవాలి. ఇలాగా మార్నింగ్ 10 minutes, ఈవినింగ్ 20 minutes, అండ్ ఇలాగ 3 months కంటిన్యూస్గా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల తొందరగా స్వెల్లింగ్స్ తగ్గి హీలింగ్ అయ్యి మంచి షేప్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.